గత నెలలో జరిగిన ఎన్నికల్లో వైనాట్ 175 అన్నవాళ్లు దిక్కు దివాణం లేకుండా పోయారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతిరెడ్డి విమర్శించారు. సోమిరెడ్డి విజయం సాధించాక ఆమె తొలిసారిగా బుధవారం పొదలకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి తీసుకెళ్లారు. ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మహిళలు ఇంట్లో కూర్చోవాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారని, అందరూ కలిసి ఆయనను ఇంట్లో కూర్చొని పెట్టి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. పవన్ కళ్యాణ్ చాలా మంది విమర్శించారని, ఆయన 21 సీట్లు గెలుచుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుకుంటే ఏదైనా చేయగలరని తెలిపారు. మీ అందరి కృషితో మామయ్యని గెలిపించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో పొదలకూరు ఇన్ఛార్జ్ తీసుకున్నారని, మీరందరూ తన పేరు నిలబెట్టినట్లు ఆమె ప్రశంసించారు. ప్రచారంలో సమస్యలన్నీ తెలుసుకున్నారని, పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారని, తన మామయ్య గెలుపు కోసం కష్టపడిన వారికి ప్రతిఫలం ఇస్తారని తెలిపారు. పొదలకూరు మండలంలో 1629 ఓట్ల మెజార్టీ వచ్చిందని, ఇది చాలా గొప్ప విషయమని అన్నారు. పొదలకూరుతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని చెప్పారు. పొదలకూరులోనే విజయోత్సవ ర్యాలీ ప్రారంభం అవుతుందని ఎన్నికల ప్రచారంలో చెప్పారని, అలాగే ఈ రోజు విజయోత్సవ ర్యాలీ జరగడం సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారము. గెలిచిన తర్వాత ఇదే మొదటిసారి నేను పొదలకూరుకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటే అమ్మవారి గుడి కనకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంకి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ నా కుటుంబం లాంటి వాళ్ళే. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి మధ్యలో మేము అందరికీ చెప్పాము, మన విజయోత్సవ ర్యాలీ పొదలకూరు నుంచే మొదలవుతుందని. ఈరోజు ర్యాలీ చేసుకొని వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల రోజు, రిజల్ట్స్ రోజు నేను పొదలకూరు ఇన్ఛార్జ్ తీసుకున్నాను. పొదలకూరుతో నాకు ఒక స్పెషల్ బాండ్ అనుబంధం ఏర్పడింది. ఇన్నేళ్ల నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నాను. పొదలకూరే ఫస్ట్ టైం రికార్డ్ బద్దలు కొట్టాము. 1629 ఓట్ల మెజారిటీ వచ్చింది మన పొదలకూరు మండలం ఒక్కటే చూసుకుంటే మనము. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు బుద్ధి చెప్పారు. గోవర్ధన్ రెడ్డిని మనం అన్నట్లే ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టాము. మన మహిళల అందరం వంటింటికే పరిమితం అని చెప్పారు. ఈరోజు మీరు అందరూ బుద్ధి చెప్పారు. మహిళలే కాకుండా మరియు మన యువత, పెద్దోళ్ళు, ప్రతి ఒక్కరు స్టూడెంట్స్తో సహా బుద్ధి చెప్పారు ఈసారి. అందుకే అందరూ వైనాట్ 175 సీట్లు అన్న వాళ్ళు ఈరోజు దిక్కు దివాణం లేకుండా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతో విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆయన సత్తా ఏందో నిరూపించుకున్నారు 21 సీట్లతో. సో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఏదైనా అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అది మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను. నాతో మీ అందరి బలం యాడ్ అయ్యి ఈరోజు మామయ్య గారిని గెలిపించాము. నాకు చాలా గర్వంగా ఉంది. పొదలకూరు ఇన్ఛార్జ్ తీసుకున్నాను. మీరందరు నా పేరు నిలబెట్టారు. ఎప్పటికీ నేను మర్చిపోను. అది వైశ్యులు నాకు తెలుసు. మీ ఆర్య వైశ్య సంఘం కూడా లాస్ట్ టైం 19లో నాకు హెల్ప్ చేశారు, నాతో ప్రచారం చేశారు. కానీ ఎంతో ఇబ్బందులు పడ్డారు. గవర్నమెంట్ మారి మీ షాపులు పగలగొట్టారు, నానా హింసలు పడ్డారు. నాకు ప్రతిదీ గుర్తుకుంది. ఈసారి మీరందరూ బుద్ధి చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారికి. ఈరోజు ఆయన ఇంట్లో కూర్చున్నారు. తప్పకుండా మీ సమస్యలు, నేను నా ప్రచారంలో భాగంగా మీ సమస్యలన్నీ తెలుసుకున్నాను. మీ సమస్యలకు పరిష్కారము ఎతుకుతాను. తప్పకుండా అదే లక్ష్యంగా నేను ముందుకు ఈ 5 ఏళ్ళు రాబోయే 5 ఏళ్ళు మీ సమస్యలు అన్నీ తీర్చడానికి నేను కష్టపడతాను. అది నా గోల్ లాగా పెట్టుకుంటాను. అది కాకుండా చాలామంది యువతకు ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు
అందరికీ ఇప్పించేలా నేను ప్రయత్నం చేస్తాను. అది కాకుండా చాలామందికి చాలా సమస్యలు పోలీసోళ్ళ చేతుల్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. మాకు ప్రతిదీ గుర్తుంది. మీ కష్టాన్ని మా కష్టం అని భావించాం కాబట్టి మీకు ఏ సమస్య రాకుండా మీరు పడిన కష్టానికి ప్రతి ఫలం మేము తప్పకుండా ఇస్తాం. ఈసారి భరోసా పెట్టుకోమని చెప్తున్నాను. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పాను. తప్పకుండా మా మీద భరోసా పెట్టుకోండి. ఈ 5 ఏళ్ళు మీరు అందరూ బాగుపడతారు. అలాగానే మన పొదల్కూరులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలి. మన డ్రైనేజ్ సమస్యలు అవి కాకుండా ఎంతోమంది షాపులు, మళ్ళీ చిన్న వాళ్ళ షాపులు కూడా తీపిచ్చారు గోవర్ధన్ రెడ్డి. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తాము. వైశ్యులు మీరందరూ కూడా మీకు ఏ సమస్య రాకుండా, మామూలుగా వైశ్యాస్ అంటే అసలు వాళ్ళు ఎవరి జోలికి పోరు. వాళ్ళు తమరి వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటూ అందరితో బాగుంటారు. వాళ్ళని కూడా హింసించారు. ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూసుకుంటాము. మేము అండగా ఉంటాము.